లైఫ్లో ఒకటి జరిగిన వెంటనే మనం ఒక లేబుల్ పెట్టేస్తాం. ఇది మంచిది, ఇది చెడ్డది. జాబ్ వచ్చింది అంటే హ్యాపీ, జాబ్ పోయింది అంటే టెన్షన్. రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఎగ్జైట్మెంట్, ఎండ్ అయితే హార్ట్ బ్రేక్. కానీ నిజంగా లైఫ్ అంత సింపులా? ఇప్పుడు జరుగుతున్న ఒక ఈవెంట్ ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తుందో మనం అప్పుడే చెప్పగలమా? మనం అందరం ఒక హరీలో ఉంటాం. మీనింగ్ కావాలి, రీజన్ కావాలి, ఆన్సర్ కావాలి, అది వెంటనే ఇప్పుడే కావాలి. ఈ హరిని ఒక చిన్న స్టోరీ చాలా క్లియర్లీ చూపిస్తుంది. అడ్వైజ్లా ఉండదు, లెక్చర్లా ఉండదు, జస్ట్ లైఫ్లా ఉంటుంది. ఇది ఒక ఫార్మర్ మరియు ఒక హార్స్ స్టోరీ. ఒక విలేజ్లో ఒక ఫార్మర్ ఉండేవాడు. చాలా రిచ్ కాదు, మరీ పూర్ కాదు. సింపుల్ లైఫ్, పీస్ఫుల్ రొటీన్. అతనికి ఒక కొడుకు అండ్ ఒక హార్స్ ఉండేవాళ్ళు. ఆ హార్స్ అతనికి చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్స్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అదే, లైఫ్లో మూవ్మెంట్ అదే. ఒకరోజు మార్నింగ్ ఆ ఫార్మర్కి హార్స్ కనిపించలేదు. సర్చ్ చేశాడు, పిలిచి చూశాడు. నో రెస్పాన్స్. హార్స్ అడవిలోకి పరిపోయింది. విలేజ్ పీపుల్ వచ్చారు. అయ్యో, ఎంత బ్యాడ్ లక్! హార్స్ పోయిందంటే నీ లైఫ్ చాలా కష్టం. ఎలా మేనేజ్ చేస్తావిప్పుడు? ఫార్మర్ కామ్గా విన్నాడు. విలేజ్ అందరికీ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఫార్మర్ ఇవ్వలేదు. అతను జస్ట్ అన్నాడు, గుడ్ ఆర్ బ్యాడ్, టైమ్ విల్ టెల్. పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యారు. హార్స్ పోయింది, ఇంకేం డౌటు అనుకున్నారు. ఫార్మర్ సైలెన్స్ చూస్ చేసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అదే హార్స్ తిరిగి వచ్చింది. నాట్ అలోన్, ఇంకా కొన్ని వైల్డ్ హార్సెస్ని తీసుకొచ్చింది. విలేజ్లో ఎక్సైట్మెంట్. వావ్, ఇంత లక్కీయా! ఫస్ట్ బ్యాడ్ లక్ అనుకున్నాం, ఇది సూపర్ గుడ్ లక్. పీపుల్ స్మైల్డ్. ఫార్మర్కి కంగ్రాట్స్ చెప్పారు. ఫార్మర్ మళ్ళీ అదే మాట, గుడ్ ఆర్ బ్యాడ్, టైమ్ విల్ టెల్. ఇప్పుడు కొంచెం ఇరిటేషన్. ఎప్పుడు కాలం చెప్పుద్దంటావేంటి? లైఫ్లో హ్యాపీనెస్ యాక్సెప్ట్ చేయవా? ఫార్మర్ ఏమీ ఆర్గ్యూ చేయలేదు. ఫార్మర్ సన్ వైల్డ్ హార్సెస్ని రైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. హార్స్ కంట్రోల్ తప్పింది. బాయ్ పడిపోయాడు. లెగ్ ఫ్రాక్చర్ అయింది. విలేజ్ పీపుల్ మళ్ళీ, చాలా బ్యాడ్ ఇది. హార్సెస్ వచ్చింది లక్ అనుకున్నాం. ఇప్పుడు చూడు. ఫార్మర్ అగైన్ చోజ్ సైలెన్స్. కొన్ని రోజులు తర్వాత గవర్నమెంట్ నుంచి మెసేజ్. ఆర్మీ రిక్రూట్మెంట్. విలేజ్లో ఉన్న యంగ్ బాయ్స్ అందరూ వార్కి సెలెక్ట్ అయ్యారు. ఫార్మర్ సన్ మాత్రం ఇంజురీ వల్ల ఎలిజిబుల్ కాలేదు. విలేజ్లో సైలెన్స్. సేమ్ పీపుల్, సేమ్ ఫార్మర్. ఇప్పుడు అర్థమైంది, హార్స్ పోయింది బ్యాడ్ కాదు, హార్స్ వచ్చింది గుడ్ కాదు. ఈచ్ ఈవెంట్ కంప్లీట్ మీనింగ్ టైం గడిచిన తర్వాత మాత్రమే వస్తుంది. లైఫ్లో జరిగేది ఇమీడియట్గా జడ్జ్ చేయకు. ప్రమోషన్ వచ్చిందంటే అది బ్లెస్సింగా లేక ప్రెషరా? ఫెయిల్యూర్ అయిందంటే అది ఎండింగా లేక రీడైరెక్షనా? వీ డోంట్ నో యెట్, అండ్ దాట్స్ ఓకే. లైఫ్కి పేషెన్స్ కావాలి, మీనింగ్కి టైం కావాలి. సమ్టైమ్స్ ద బెస్ట్ ఆన్సర్ ఇస్ లెట్స్ సీ, వీ డోంట్ నో యెట్, టైమ్ విల్ టెల్.